మన భవిష్యత్తు గురించి ఎవరికైనా ముందే తెలుసా? ప్రపంచాన్ని ఊపేస్తున్న సంఘటనలు, శతాబ్దాల క్రితమే చెప్పిన కథనాలు నిజమైనవిగా మారిన క్షణాలు. ఇవి కేవలం ఒక యాదృచ్ఛికత, లేక మనల్ని కంట్రోల్ చేసే అసలు అర్థం కాని శక్తి ఏమైనా దాగున్నదా? ఇలాంటి గొప్ప భవిష్యవాదుల్లో ఒకరైన బాల్కన్ మిస్టిక్ బాబా వంగ. ఆమె మాటలు ఎప్పుడూ తప్పని దాఖలాలు లేవని చెప్తారు. బాబా వంగ తన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన భవిష్యవాణులు చేశారు. ప్రపంచ యుద్ధాలు, టెక్నాలజీ మార్పులు, మహమ్మారులు, గ్రహాంతర జీవుల గురించి చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు 2025 గురించి ఆమె చెప్పిన భయంకరమైన మాటలు నిజమవుతున్నాయా? ఆ వాణి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ప్రపంచానికి ముందే హెచ్చరిక ఇచ్చిన వంగ ఏం చెప్పింది? ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సంఘటన ఆమె చెప్పినట్టుగానే జరుగుతుందా? మానవాళి భవిష్యత్తు ఏం జరగబోతుంది? బాబా వంగ భవిష్యవాణులని వాస్తవం ఏమిటి? ఇది కేవలం భ్రమణ, లేక రాబోయే అసలైన ముప్ప? అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. బాబా వంగ అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911లో బల్గేరియాలో పుట్టిన ఈమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు కూడా. 12 ఏళ్ల వయసులో భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయారు ఈమె. ఈ సంఘటన తర్వాత నుంచే బాబా వంగకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అంటుంటారు. 1996లో మరణానికి ముందు బాబా వంగ బ్రిటన్ యువరాణి డయానా మరణం, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలించింది. నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్ గా పేరుగాంచిన బాబా వంగ 2025లో ఈ ఘటనను ముందుగానే అంచనా వేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ బాబా వంగ ప్రవచనాలు వార్తల్లోకి వచ్చాయి. 1996లో మరణించిన బాబా వంగ స్మార్ట్ ఫోన్ వ్యసనం, ప్రపంచంలో పెను యుద్ధాలు, భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు. ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని, భూమి కంపించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతాయని అంచనా వేశారు. ఇటీవల మయన్మార్ లో భారీ భూకంపం సంభవించి 1700కు పైగా జనాలు మృతి చెందడంతో బాబా వంగ చెప్పినట్టే జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ది న్యూయార్క్ ప్రచురించింది. యూరప్ లో యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపత్తు గురించి కూడా ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ జోస్యంపై చర్చ మొదలైంది. అసలు బాబా వంగ ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. 2025 యూరప్ లో ఏర్పడే ఒక పెద్ద వివాదం మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2028 మానవులు ప్రత్యామ్నాయ శక్తి వనరు కోసం శుక్రుడిపై అంటే వీనస్ పై అన్వేషించడం ప్రారంభిస్తారు. 2033 ధ్రువ ప్రాంతాల్లోని మంచుగడ్డలు కరిగి ప్రపంచ సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి. 2130 మానవులు గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. 2170 దాదాపు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరువు విస్తరించి తీవ్ర ఇబ్బందులు పడతారు. 3005 సంవత్సరం భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహంపై నివసించే ప్రజలతో యుద్ధం చేస్తారు. 3797 భూమి నివాసయోగ్యంగా పనికిరాక మానవులు దానిని వదిలి వెళ్లవలసి వస్తుంది. ఇక 5079 ప్రపంచం అంతమవుతుంది. బాబా వంగ 2025లో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారే తప్ప మయన్మార్ పేరు ప్రస్తావించి ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రపంచం ఖచ్చితంగా 5079లో ముగుస్తుందని ఆమె చెప్పారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన చరిత్రలో ఎన్నో భవిష్యవాణులు వచ్చాయి. కానీ కొన్ని నిజమయ్యాయి, మరికొన్ని ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. బాబా వంగ చెప్పిన విషయాలు నిజమో కేవలం అనుమానాలేనా అన్న విషయాన్ని మనం కాలంతో పాటు గమనించాలి. కానీ మనం గమనించాల్సింది ఒకటి, భయానికి లోనవ్వడం కాదు, అపోహలు పాలవ్వడం కాదు. మన భవిష్యత్తును మనం ఎలా మలుచుకుంటామో అనేది అసలైన ప్రశ్న. మానవ జాతి ఎన్నో సంక్షోభాలను దాటుకుని ముందుకు సాగింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అందుకే భవిష్యత్తును భయంగా చూడటం కాదు, అప్రమత్తంగా ఉండి మన చేతుల్లో ఉన్నది ఏంటో అర్థం చేసుకుని జాగ్రత్తగా ముందుకు సాగాలి. కాబట్టి భవిష్యవాణులను గౌరవించడం ఒక పక్కన, నిజంగా మన భవిష్యత్తును మనమే రూపొందించగలగని గుర్తుంచుకోవాలి. భవిష్యత్ మిస్టరీ అయినా దాన్ని ఎదుర్కోవడం మన బాధ్యత. సో ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని స్టే ట్యూన్ అండ్ వాచ్ సరదాగా కాసేపు. థ్యాంక్ యూ, బై బై.